సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా వారు ఎక్కడో ఒక చోట సొంతిల్లును కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఇళ్ల కంటే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ కొనేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు చాలా అవకాశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లాట్ కొంటున్న ప్రాంతం నుంచి మొదలు బిల్డర్ చరిత్ర, న్యాయపరమైన అంశాలు, నిర్మాణ నాణ్యత వంటి 10 అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇవి పరిశీలించాల్సింది. ఫ్లాట్ కొనే ముందు ఆతృత వద్దంటోన్న ఎక్స్పర్ట్. ముందు ఒప్పందంలోని అంశాలను 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. పేమెంట్ షెడ్యూల్ ప్లాన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీకి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలి. భూ యాజమాన్య హక్కులపై న్యాయ నిపుణులను సంప్రదించాలి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధానమైన ఆర్థిక నిర్ణయం. ఈ సమయంలో బిల్డర్ కొనుగోలుదారు ఒప్పందం స్పష్టంగా, సమగ్రంగా, అదే విధంగా చట్టబద్ధంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే మీ పెట్టుబడిని రక్షించడానికి అతి కీలకమైనది. అలాగే పేమెంట్ షెడ్యూల్, డెలివరీ టైమ్ లైన్, ప్రాపర్టీ స్పెసిఫికేషన్, లావాదేవీ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించి ఒప్పందం చేసుకోవాలి. ప్రాపర్టీ అగ్రిమెంట్పై సంతకం చేయడానికి ముందు భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఉండడానికి ఒప్పందంలోని కీలక నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా బాగా రేటు తక్కువకి ఇస్తున్నారు అని అంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందనేది అంటే గుర్తించాలి. ఈ మరి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో మరి G+2 తీసుకుని 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా కడతాం జరుగుతుంది. అలాంటి చోట వెళ్ళి మరి ఇబ్బంది పడతారేమో చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే మరి అన్ని పర్మిషన్లు మరి రూల్ ప్రకారం కట్టే అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు చూడవలసింది ఏంటంటే, లీగల్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఒక అడ్వకేట్ చూపించుకొని తర్వాత బుక్ చేసుకుంటే బాగుంటుంది. బిల్డర్తో కుదుర్చుకోబోయే ఒప్పందంలో ముఖ్యమైన 10 అంశాలను బయ్యర్ చెక్ చేసుకోవాలి. మీరు కొనుగోలు చేసే ఇల్లు పూర్తి చిరునామా, నిర్దిష్ట ఫ్లాట్ నెంబర్తో సహా ప్రాజెక్టు పూర్తి వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్లాట్ పరిమాణం, కార్పెట్ ఏరియా వంటి ప్రధానమైన అంశాలను మెన్షన్ చేసుకోవాలి. మీరు కొన్న ఇల్లు స్వాధీనం చేసుకునే తేదీని వెరిఫై చేసుకోవాలి. అలాగే ఇంటి డెలివరీలో ఆలస్యం జరిగితే జరిమానాలు లేదా పరిహారాన్ని ముందే నిర్ధారించుకోవాలి. ఇంటికి సంబంధించి ముందస్తు, వాయిదాల చెల్లింపు గడువు తేదీలతో సహా చెల్లింపు ప్రణాళిక స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. భూమికి బిల్డర్ టైటిల్ను ధృవీకరించుకోవాలి. అదేవిధంగా చట్టపరమైన వివాదాలు, సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. అవసరమైతే న్యాయ నిపుణులను సంప్రదించాలి. స్థానిక ప్రభుత్వ రంగ సంస్థలు, రెరా రిజిస్ట్రేషన్, పర్యావరణ క్లియరెన్స్తో సహా అవసరమైన అన్ని అనుమతులను పరిశీలించాలి. నిర్మాణ వస్తువులు, స్ట్రక్చరల్ డిజైన్స్, ఫ్లోరింగ్, ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ పిక్చర్లతో సహా నిర్మాణంలో ఉపయోగించే సామగ్రిపై ఖచ్చితత్వాన్ని సరిచూసుకోవాలి. బిల్డర్ నిర్మాణ విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ నాణ్యతా ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. ఫ్లాట్కు సంబంధించిన కీలను అప్పగించడం, యుటిలిటీల ఇన్స్టాలేషన్, ఏదైనా ఫార్మాలిటీలతో సహా స్వాధీనం చేసుకునే అంశాన్ని అవగాహన కుదుర్చుకోవాలి. ఇంటిని స్వాధీనం చేసిన తర్వాత నిర్ణీత వ్యవధిలో బిల్డర్ నిర్వహణ లేదా స్వాధీనం తర్వాత మరమ్మతులకు బాధ్యతపై ముందే చర్చించుకోవాలి. ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తర్వాత నిర్దిష్ట వ్యవధిలో నిర్మాణం లేదా ఫిట్టింగ్స్ లో ఏమైనా లోపాలు ఉంటే మరమ్మతులకు సంబంధించిన ఒప్పందాన్ని పరిశీలించుకోవాలి. ఒరిజినల్ డిజైన్, స్ట్రక్చర్ లేదా లేఅవుట్లో మార్పుల గురించి నిబంధనను అర్థం చేసుకోవాలి. మీ అనుమతి లేకుండా బిల్డర్ ఎలాంటి మార్పులు చేయలేరనే విషయాన్ని తెలుసుకోవాలి. నిర్మాణ ప్రాజెక్టు రెరాలో రిజిస్టర్ అయిందనే విషయాన్ని తప్పకుండా నిర్ధారించుకోవాలి.
రెరాకు సంబంధించిన ఒప్పందం రిజిస్ట్రేషన్ నెంబర్ను పరిశీలించాలి. అదేవిధంగా బిల్డర్ నుంచి రెరాకు సంబంధించిన పత్రాలను తీసుకోవాలి. ఫ్లాట్ స్వాధీనంలో ఆలస్యం జరిగితే రెరా మార్గదర్శకాల ప్రకారం పెనాల్టీ చెల్లింపుపై ముందే అవగాహన ఒప్పందం చేసుకోవాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ఎవరు భరిస్తారో ధృవీకరించుకోవాలి. సాధారణంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను కొనుగోలుదారులే భరిస్తారు. ఫ్లాట్ స్వాధీనానికి సిద్ధమైన తర్వాత సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా ఉందా లేదా అన్నది సరిచూసుకోవాలి. లాబీ, లిఫ్టులు, పార్కింగ్ స్థలాలు వంటి సాధారణ ప్రాంతాల నిర్వహణకు సంబంధించి బిల్డర్ బాధ్యతలను నిర్ధారించుకోవాలి. జిమ్, స్విమ్మింగ్ పూల్ మొదలైన సౌకర్యాలు ఫ్లాట్ కొనుగోలులో భాగమా లేదంటే అదనంగా చెల్లించాలా అన్నది నిర్ధారించుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. పర్మిషన్, మరి బిల్డింగ్ పర్మిషన్ కాపీ ఉంటుందో ఆ కాపీ తీసుకుంటే ఆల్రెడీ దాంట్లో నెంబర్ ఉంటుంది, పర్మిషన్ నెంబరు. ఆ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి, చూసుకోవచ్చు. కాబట్టి ప్రతిది కూడా డాక్యుమెంట్ చూసుకున్న తర్వాత, అట్లాగే అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకునేటప్పుడు బిల్డర్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుని కొనుక్కున్నట్టయితే ఎటువంటి డోకా ఉండదు కస్టమర్స్కి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 2 రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా మీరు పేపర్స్ అన్నీ కూడా లీగల్గా అన్ని చెక్ చేసుకుని ఓకే అన్న తర్వాత తీసుకుంటే ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది రాదు. ఫ్లాట్ కొనే ముందు బిల్డర్తో చేసుకునే ఒప్పందాలను సరిగా పరిశీలించకుంటే దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.